ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు మనం చూస్తూ ఉంటాం. సో అది మనకు కనపడతాయి కాబట్టి మనం వెళ్ళి చూడగలుగుతాం. అదే సముద్రంలో అయితే అవునండి, సముద్రంలో కూడా చాలా వింతలు విడ్డూరాలు అయితే ఉంటుంటాయి. ఎన్నో చేపలు ఉంటాయి, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఎన్నెన్నో విచిత్రాలు వింతలు అయితే ఉంటుంటాయి అన్నమాట. సో అలానే ఈ సముద్రంలో ఒక వింత అయితే ఉంది, అదే ఈ స్టోరీ అనమాట. సో అందులో సముద్రం లోపల ఒక చెరువు అయితే ఉందన్నమాట. అర్థం కాలే కదా, అదేనండి, ఒక పెద్ద సముద్రంలో లోపలికి వెళ్ళిపోతే ఒక చెరువు అయితే ఉంది. కానీ ఆ చెరువు ఎంత భయంకరం అంటే అందులోకి వెళ్ళిన జీవులు అంటే చేపలు కానీ ఏమైనా ఉంటే అందులోకి వెళ్తే వెంటనే చచ్చిపోతున్నాయి అనమాట. సో ఇన్ కేసు మనుషులు వెళ్తే ఇంకా అంతకన్నా ముందే చనిపోతారు. చేపలే చనిపోతున్నాయి అంటే ఇంకా మనుషులు వెళ్తే ఇంకేమైనా ఉందా? సో ఈ స్టోరీ ఏంటి, చెరువు ఏంటి, అసలు ఇది ఎక్కడుంది ఏంటి అనేది ఇది స్టోరీ అనమాట. హలో ఎవ్రీవన్, దిస్ యువర్ మొబైల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే ఒక మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ రోజు స్టోరీ అంటే అల్ట్రా డెడ్లీ పూల్ అనమాట. సో అదేంటి కొంచెం విచిత్రంగా ఉందనుకుంటున్నారా? అదేనండి, సముద్రం లోపల ఒక చెరువు ఉంది. ఆ చెరువుకి సైంటిస్టులు ఏం చేశారంటే ఈ పేరు పెట్టారు అనమాట, అల్ట్రా డెడ్లీ పూల్ అనేసి. సో ఈ సముద్రం లోపల ఎన్నో వింతలు విచిత్రాలు అయితే ఉంటారన్నమాట. ఒకరోజు నార్మల్గా నాసా వాళ్ళు మన భూమి పైన అంటే యూనివర్స్లో కూడా చాలామంది ఏం జరుగుతుంటే ఏముంది అనేది నాసా వాళ్ళు మనం ప్రయత్నాలు అయితే చేస్తున్నారన్నమాట. సో అలానే మన భూమి మీదే కొన్ని వింతలు విచిత్రాలు అయితే ఉన్నాయన్నమాట. అలా కొన్ని కాలం ముందుకెళ్ళే కొద్దీ, జనరేషన్ మారే కొద్దీ, టెక్నాలజీస్ ఎన్ని ఎక్కువ వస్తుండగా అలానే ఎన్నో పరికరాలు యంత్రాలు కనిపెడుతూ ఉంటారు. సో అలానే మనకు కూడా వింతలు విడ్డూలు అన్నీ మనకి కొత్తగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ముందుకెళ్ళే కొద్దీ ఇంకా వింతలు తెలుస్తూ ఉంటాయి. అలానే రీసెంట్గా ఈ సముద్రం లోపల ఒక చెరువు అయితే ఉందన్నమాట. అంటే ఓషియన్ ఖండం ఉండే పెద్ద ఓషియన్ సముద్రంలో మధ్యలో ఒక చెరువు అయితే ఉందన్నమాట. ఆ చెరువే దాని పేరు డెడ్లీ పూల్ అంటారన్నమాట. ఆ చెరువులోకి ఏ జంతువు వెళ్ళినా ఏ మనిషి వెళ్ళినా సరే వెంటనే చనిపోతున్నారన్నమాట. సో అది సముద్రం ఆల్రెడీ ఎంతో లోతులో ఉంటుంది. ఆ లోతులోనే వెళ్ళి వెతికినప్పుడు ఈ చెరువు అనేది కనిపించింది అనమాట. దానికన్నా ఇంకా లోతు అయితే ఉందన్నమాట ఈ చెరువు లోపల. సో దీని మీద ఏ చేపలు కానీ ఏమి వెళ్ళినా వెంటనే చనిపోతున్నాయి. సో అది ఎందుకు ఏంటి అని అనుకుంటే మన సైంటిస్టులు మొత్తం అంతా గమనించారన్నమాట. సో కొన్ని వీడియోస్ తీసారు, ఫొటోస్ అనేది తీసుకొని వచ్చారన్నమాట మన సైంటిస్టులు. ఆ సముద్రం లోపల ఈ చేపలు అయితే ఎందుకు చనిపోతున్నాయని కనుక్కుంటే ఆ చెరువు లోపల ఎక్కువగా సెలైన్ అయితే ఉందన్నమాట. ఆ సెలైన్ వల్ల ఆ చేపలు ఎక్కువగా మన వెంటనే చనిపోవడం జరుగుతున్నాయి. సో ఎందుకంటే అందులో ఆక్సిజన్ లెవెల్ అయితే చాలా తక్కువగా ఉందనేసి ఆ చేపలు చనిపోతున్నాయి అనేది మన సైంటిస్టులు అయితే కనిపెట్టారు. సో ఆ చెరువు మనకి ఎలా కనపడుతుందంటే మనం భూమిపైన ఎలాగైతే మనం చెరువుని చూస్తామో ఎగ్జాక్ట్గా అలానే ఆ చెరువు కూడా ఉందని అంటున్నారు. మన సముద్రం లోపల నుంచి చూసినా సరే కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే ఉన్నాయి, అవి అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. అది ఎంత భయంకరంగా ఉందంటే ఎగ్జాంపుల్, మనం బయట భూమి మీద ఏదైనా జంతువులు కానీ పట్టుకోవాలనుకున్నప్పుడు మనం డెత్ ట్రాప్ అనేది పెడతాం. అంటే ఏదైనా జంతువు వచ్చి అందరూ చిక్కుకొని పడిపోగానే మనం దాన్ని పట్టుకొని ఇంకేదో చేసుకుంటారు అన్నమాట. సో అలానే ట్రాప్స్ అనేవి ఈ సముద్రంలో కూడా ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో వాటిని డెత్ ట్రాప్ అని అంటున్నారు అన్నమాట. ఆ సముద్రంలో చేపలన్నీ కూడా ఆ చెరువు అనేది బాగా అట్రాక్ట్ చేస్తుందంట. సో ఆ చేపలన్నీ కూడా దాని మీద నుంచి వెళ్ళగానే ఆ చెరువులోకి వెళ్ళిపోయి ఇంక వెంటనే మొత్తం స్మాష్ అయితే అయిపోతాయి. సో తాజాగా మన సైంటిస్టులు ఏం చేసింటే అక్కడ అందులోకి వెళ్ళి కొంచెం చెక్ చేసినప్పుడు ఒక పీత అయితే కనిపించిందంట, క్రాబ్. సో ఆ క్రాబ్ ఏం చేసిందంటే అది తీసుకొని ల్యాబ్ టెస్ట్ పట్టుకెళ్తే అది తాజాగా ఉంది, రీసెంట్గా చనిపోయిందని అనుకున్నారంట. కానీ అందులో దాన్ని చెక్ చేసినప్పుడు 8 సంవత్సరాల ముందే అది చనిపోయిందని తెలుసుకున్నారు అన్నమాట. సో అందులో ఎక్కువగా సాల్ట్ అంటే సెలైన్ ఉండడం వల్ల సో బాడీ అనేది మెల్ట్ అయితే అవ్వట్లేదు, కరగిపోవట్లేదు. సో తాజాగానే ఉంచుతున్నారు అన్నమాట. సో అందులో చాలా రసాయనాలు, చాలా విషపూరితమైన కెమికల్స్ అయితే ఉన్నాయంట చెరువులో. సో అందుకని అవి చనిపోకుండా అది అలా ఉండిపోతున్నాయి బాడీలో అని అంటున్నారు అన్నమాట మన సైంటిస్టులు. సో అందులో ఎన్ని రసాయనాలు అయితే ఉన్నాయంటే ఎన్నో విషపూరితమైన కెమికల్స్ అయితే ఉన్నాయన్నమాట. హైడ్రోసల్ఫైడ్ సంథింగ్ ఇలాంటి చాలా ఎన్నెన్నో లిక్విడ్స్ అయితే ఉన్నాయంట. సో అందుకే అందులోకి వెళ్ళిన జీవులు కూడా వెంటనే చనిపోతున్నాయి అని చెప్తున్నారు అన్నమాట. చనిపోయినా సరే బాడీ అయితే మెల్ట్ అవ్వట్లేదు అని అంటున్నారు. మనం బస్సులో కానీ, ట్రైన్లో కానీ, బైక్లో కానీ వెళ్ళినా సరే ఎక్కడైనా మనకైనా యాక్సిడెంట్ జరిగితే బతికే ఛాన్స్ అయితే 70-60% అయితే ఉంటుంది. కానీ ఈ రెడ్ సముద్రంలో కానీ వెళ్తే మటుకి ఖచ్చితంగా 100% చనిపోతారని చెప్తున్నారు అన్నమాట. సో 6000 అడుగుల లోతులో ఈ సముద్రంలో ఒక చెరువు అయితే ఉన్నది అని కనిపెట్టారు. సో ఇందులో ఒక సూక్ష్మజీవులు కానీ, కొన్ని రకమైన రసాయనాలు, కొన్ని వింత జీవులు కూడా దీనివల్ల కొన్ని బతుకుతున్నాయంట. కొన్ని చనిపోతున్నాయి, కొన్ని బతుకుతూ ఉన్నాయన్నమాట. సో అక్కడ ఉన్న వెదర్కి, క్లైమేట్కి కానీ కొన్ని జీవులు అయితే బతుకుతున్నాయి. సో అవి ఏంటి జీవులు కానీ ఈ రసాయనాలు మొత్తం అన్ని కూడా ల్యాబ్ టెస్ట్ పట్టుకుని వెళ్ళారు మన సైంటిస్టులు. సో అలానే మన పైన ఉన్న యూనివర్స్లో కానీ ఏదైనా జీవులు కూడా ఇలాంటి బతుకున్నాయా, లేకపోతే అక్కడ నుంచి ఏమైనా వచ్చాయా అనేసి కూడా కొన్ని టెస్టులు అయితే చేస్తున్నారు అన్నమాట. సో ఈ టెస్టులు ఏమైనా పాస్
అయిన పాజిటివ్ నెగిటివ్ ఏమైనా వస్తే మనకి అప్డేట్లు అయితే వస్తుంటాయి. అవైతే మీకు నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట. మన శాస్త్రవేత్తలు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ల్యాబ్ టెస్ట్లో చెక్ చేసినప్పుడు మన నాసా వాళ్ళు ఆల్రెడీ కొన్ని మన చందమామ మీద కానీ కొన్ని ప్లానెట్స్ మీద కానీ కొన్ని వాటర్ అయితే ఉంది, ఆక్సిజన్ కొన్ని ప్లేస్లో అయితే వస్తున్నాయి, కొన్ని దగ్గర కొన్ని విచిత్రమైన జీవులు ఉన్నాయి, అంతే ఇంకా సూక్ష్మజీవులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా. సో అలానే కానీ ఇవన్నీ ఉన్నాయని కూడా మనకు కొన్ని ప్రూవ్ అయ్యాయి అనమాట. సో అలానే ఇవి సముద్రంలో ఉన్న జీవులు కూడా ఇక్కడ ఉన్న రసాయనాలు సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా టెస్ట్ చేసినప్పుడు ల్యాబ్ చేసి అక్కడ ఇక్కడ కూడా కొంచెం మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. సో మనం చూద్దాం అప్డేట్లు ఏమైనా వస్తున్నాయేమో, మనం నాసా వాళ్ళు ఏమైనా ఇస్తారో లేదో ఏంటి అనేది. సో చూద్దాం మన అప్డేట్ల కోసం. మొత్తానికి మన శాస్త్రవేత్తలు ఆ చెరువులో ఒక 10 గంటలు మొత్తం కష్టపడి మొత్తం రీసెర్చ్ అది చేసిన తర్వాత కొన్ని జీవులు అయితే కనిపించాయి అనమాట. ఆ జీవుల పేర్లు కొన్ని ముసిల్స్ అని అంటున్నారు. సో అవి కూడా ఈ చెరువులోనే ఆధారపడి ఉంటున్నాయంట. అందులో ఉన్న కార్బన్ సంథింగ్ ఏని కెమికల్స్ అయితే ఉంటాయి కదా, ఈ కెమికల్స్ని బట్టి అవి ఆధారపడి ఆ సముద్రంలో బతుకుతున్నాయంట. సో ఓన్లీ ఆ జీవులు ఆ చెరువులోనే ఉన్నాయి, అంటే సముద్రం లోపల ఒక చెరువు ఉంది, ఆ చెరువులోనే ఆ జీవులు బతుకుతాయంట. సో ఆ సముద్రంలోకి వచ్చి వాటర్లోకి వచ్చింది అయితే వెంటనే చనిపోతారంట అవి కూడా. సో ఆ చెరువులో అది ఏ లిక్విడ్స్ అది ఏమున్నాయి కెమికల్స్ ఉన్నాయి, ఆ కెమికల్స్ వల్ల బతుకుతున్నాయంట. సో అందుకే మన నాసా వాళ్ళది మన సైంటిస్టులు అది చెప్తున్నారు, ఇక్కడ ఉన్న జీవులు కానీ అదర్ యూనివర్స్లో ఉన్న జీవులు కానీ ఏమైనా మ్యాచ్ అయ్యే అవకాశం ఉందా అని అంటున్నారు అనమాట. సో ఈ జీవులు అయితే ఎలా వచ్చాయి అనేది మొత్తం రీసెర్చ్ చేస్తున్నారు. మొత్తానికైతే మన శాస్త్రవేత్తలు అల్ట్రా డెడ్ పూల్లో కొన్ని విచిత్రమైన జీవులను అయితే కనుక్కున్నారు. సో రసాయనాలు కూడా చెరువుని కూడా. సో చూద్దాం ఇంకేమైనా అప్డేట్ ఏమైనా వస్తాయేమో. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ రోజుకి ఒక వీడియో అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. మీరైతే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్కి చూస్తూ ఉంటే నాకు కొంచెం బూస్టప్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో అలానే మన మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తుంటాను. సో ఈరోజు ఈ వీడియో ఎంతటితో క్లోజ్ అనమాట. అండ్ దెన్ బాయ్.